నల్లులను నల్లులను చూసినట్టుగా ప్రజల్ని లేదా ఆడవాళ్ళని లేదా తమ వాళ్ళు కానటువంటి వాళ్ళందరినీ అలాగ చూసేటటువంటి ఒక మనస్తత్వం ఈ తీవ్రవాద ముఠాల్లో ఉంటుంది. ఐఎస్ఐఎస్ కావచ్చు, లష్కరే తోయిబా కావచ్చు, లేకపోతే కనుక ఐఎస్ఐఎస్కే కోరసన్ కావచ్చు, వీళ్ళందరి దరిద్రం ఏంటంటే అయితే వాళ్ళ మతంలో ఉండాలి, లేదంటే వాళ్ళు అసలు మనుషులు కాదు, వాళ్ళు పాపాత్ములు, వాళ్ళని ఏదో ఒకటి చేసేయాలన్నటువంటి రూట్లో ఉంటుంది. దానికి సజీవ సాక్ష్యం ఐఎస్ఐఎస్ తీవ్రవాద ఒకటి పట్టుబడితే వాడికి సంబంధించి ఒక ఇంటర్వ్యూ చేస్తే వాడు ఓపెన్గా చెప్తున్నటువంటి కాన్సెప్ట్ 900 మందిని చంపాడంట, 200 మంది అమ్మాయిల్ని రేప్ చేశాడట. అందులో యాజ్డీలు అంటే యూదులు, అలాగే క్రైస్తవ అమ్మాయిలు, 15-16 సంవత్సరాల బాలికల్ని ఇలాంటి దుర్మార్గాలకు పాల్పడ్డానంటూ అరెస్ట్ అయి ప్రస్తుతం జైల్లో ఉన్నవాడు వాడు ఇంటర్నేషనల్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూ ఇప్పుడు బాగా హైలైట్ అవుతుంది. Women, how many children do you think you've raped over the years? هاي الفترة بقيت اليوم تقريبا أقارب تقريبا بال50 أنا بالنسبة لي كان صغار 15-16 وأنا كبار تقريبا أقارب فوق 200 رجال. What was going through your mind? Talk to me. Tell me what you're thinking when these girls are screaming for you to stop and you don't, you continue. والله هي حالة ممارسة للجنس، يعني كل شخص ما يقدر ينفصل عن هذا الشيء، يعني هي إرادة قوية، يعني رغم هالشيء قد كانت تمنعني من هذا الشيء، يعني بس من أخلص وياها يعني أشوفها تبكي يعني ينكسر قلبي عليها. لو أن قلبك طيب ما تاخذ 3 بنات وتغتصبهن يوميا. صحيح هذا الشيء، بس يا تعرفين وضع الشاب يعني لا هذا ما تبرير، أنت كنت تستمتع بهذا الشيء. صحيح، بس الوقت شنو مضغوط علي، أنا مضغوط علي هذا الشيء، أنا مريض من عندي شيء. ఇలాంటి దరిద్రులు ప్రపంచాన్నిలో మతరాజ్యాలు స్థాపించడం కోసం మిగతా వాళ్ళ మీద చేసే నికృష్టమైన చర్యలకి ఇది సాక్ష్యం. చివరికి ఆ ఇంటర్వ్యూ చేసే అమ్మాయి షాక్ తిన్నటువంటి పరిస్థితి.